ఈరోజు మనందరం కూడా పేపర్లో కానీ టీవీ మాధ్యమాల్లో కానీ మనం దాదాపు ఒక 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. కలకత్తాకు సంబంధించిన ఒక జనరల్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ మీద సామూహిక అత్యాచారం చేసి ఈరోజు అమ్మాయిని చంపేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనమంతా కూడా ఆ యొక్క ఘటనకి నిరసనగా మనం ఈరోజు ఈ యొక్క కొవ్వొత్తి నిరసన చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి పూర్తి వివరాలు మన కందుకూరు ఐద్వా మహిళా కార్యదర్శి మున్నక్క మాట్లాడతారు. దేశంలో ఎట్టిపోతుందో అర్థం కాని పరిస్థితి. మనకి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు? నిన్నటికి 78. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా ఆడపిల్లకు కానీ ఆడవాళ్ళకు కానీ స్వాతంత్రం వచ్చిందా అని మేము మహిళా సంఘంగా ప్రశ్నిస్తున్నాం. చాలా రకరకాల పాత ప్రభుత్వం కానీ కొత్త ప్రభుత్వం కానీ వాళ్ళు ఏమంటున్నారు, మహిళల కోసమే మేము పనిచేస్తున్నాం, మహిళా సాధికారతే మా ఉద్దేశం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవాళ మనం గమనిస్తే స్కూలుకు కానీ కాలేజీకి కానీ వెళ్ళిన పాప కానీ అమ్మాయి కానీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. ఇవాళ దానికి నిదర్శనం ఇదే. కలకత్తా డ్యూటీలో ఉన్న డాక్టర్నే అత్యాచారం చేసి అంత కిరాతకంగా నిర్భయ ఘటన తర్వాత మనం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇవాళ వచ్చింది. అంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపి కాలుకు కాలు విరిచేసి అసలు ఎంత ఘోరంగా చేశారంటే అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. మనం అసలు ఎట్టున్నాం, ఎక్కడున్నాం, మహిళల పరిస్థితి ఏందని చెప్పేసి మేము ఆందోళన పడుతున్నాం. అప్పటికి రకరకాల కార్యక్రమాలు, నిరసనలు, ధర్నాలు చేస్తూ ఉన్నాం మహిళా సంఘంగా. ప్రభుత్వంలో చలనం లేకుండా పోతుంది. ఇవాళ డాక్టర్ గారికి రక్షణ లేకపోతే చిన్నపిల్లలకు కానీ ఆడవాళ్ళకు కానీ రక్షణ ఎలా ఉంటుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మనం కనుక గమనిస్తే ఈ 3 నెలల కాలంలోనే చిన్నపిల్లల మీద అత్యాచారాలు మూడు చోట్ల అత్యాచారాలు జరిగింది. ఒక కానిస్టేబుల్ని చంపేశారు, లేడీ కానిస్టేబుల్ని అత్యాచారం చేసి చంపితే డాక్టర్ గారు ఒక లెక్క అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే దీనికి పరిష్కారం ఏంటి? ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాల్ని దానిని ఎట్లా రక్షించాలి, ఆడపిల్లల్ని ఎట్లా రక్షించాలని చెప్పేసి ఆలోచన అయితే లేదు. వాళ్ళ సీట్ల కోసం, వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు తపన పడుతున్నారు తప్పితే ఆడపిల్లల్ని రక్షించాలి, వాళ్ళ చదువులేంది, సంధ్యలేంది అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి అయితే లేదు. చాలా ఆందోళనకరంగా ఉంది పరిస్థితి. ఇవాళ మొన్న ఒక లేడీ ఇన్స్పెక్టర్ మాటలు ఇంటర్వ్యూ సందర్భంలో చెప్తా ఉన్నారు, ఆడపిల్లల్ని
కనడానికి కూడా భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము అని. ఇవాళ ఆడపిల్లలకి రక్షణ ఎలా ఉందనేది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సింహం ఒక చిన్న లేడి పిల్ల వెంట పడింది. పడితే అది దానికి శక్తి కొన్ని పరిగెత్తుతా ఉంది. ఇక ఒక 5 ఏనుగులు వచ్చి ఆ సింహాన్ని వెనక్కి నెట్టేసి ఆ లేడి పిల్లని కాపాడి దగ్గరికి తీసుకున్నాయి. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా మనం మహిళలమి ఆడపిల్లలమి లేమనేది మనకు అర్థమైన పరిస్థితి. అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు ఏంది? ఇవాళ ఒక చోట ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి కఠినంగా శిక్షిస్తే రెండోసారికి ఇలాంటివి జరగవు. మాకు మహిళా సంఘంగా మాకు తెలిసినంత వరకు అలాంటి ఘటనలు ఎక్కడ జరగట్లేదు. అత్యాచారాలు చేసిన వాళ్ళని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి బాగా మేపి వదిలేస్తూ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు డబ్బులకు ఆశపడి వాళ్ళని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొని వస్తున్నారు. అందుకని వాళ్ళు ఏ విధంగానైనా బయట తిరుగుతున్నారు. ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతున్న పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యమైన ఇంకొక కారణం ఏంటంటే ఇవాళ ఈ ఫోన్లలో కొంతమందికి అవసరమైనవి ఉన్నాయి, కొన్ని అనవసరమైనవి ఉన్నాయి. ఆ యూట్యూబ్లలో వస్తున్నాయి అశ్లీల చిత్రాలు, అవి బ్యాన్ చేయమని చెప్పేసి మేము మహిళా సంఘంగా చాలాసార్లు చెప్తున్నాం. అయినా ఇంతవరకు స్పందన లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం. వెంటనే అధికారుల దగ్గర, ఆఫీసర్ల దగ్గర, స్కూళ్ళు కాలేజీల దగ్గర ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టమని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఫిర్యాదులు బాక్సులు పెట్టమని చెప్తా ఉన్నాం. ఎందుకు, ఒకవేళ ఏమైనా ఆడపిల్లలకు అన్యాయం జరిగితే బయట వచ్చి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పలేకపోయినా, ప్రిన్సిపాల్కి చెప్పలేకపోయినా, దాంట్లో ఎవరి వల్ల ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్తే మనలాంటి వాళ్ళు ఒక కమిటీ మెంబర్లు ఉంటారు, వాళ్ళ ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ కలకత్తా డాక్టర్ గారిని హత్య చేసిన వాళ్ళని రక్షించడానికి అక్కడున్న ప్రిన్సిపాలు ఆమె ఆత్మహత్య చేసుకుంది, అది అత్యాచారం కాదు అని ఎంత కిరాతకంగా నీచంగా చెప్తున్నాడంటే అసలు ఆయన మనిషో కాదు మాకు అర్థం కాదు. అసలు చెప్పుకోవడానికి కూడా మాటలు రాని పరిస్థితుల్లో ఆమెని డాక్టర్ గారిని అత్యాచారం చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఒక మాటతో తేల్చేశారు. పోలీస్ కమిషనరు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఆడపిల్లకు కానీ ఆడవాళ్ళకు కానీ రక్షణ ఎక్కడి నుండి వస్తుంది అని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ఇదే కాదు, మద్యం తాగి ఎక్కడ పడితే ఎక్కడ ఆడపిల్లల్ని కదిలించడం, అత్యాచారాలు చేయడం, ఇది చాలా నీచంగా ఉంది. చిన్నపిల్లల్ని స్కూళ్ళల్లో కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, మనం మహిళలంగా ఆడపిల్లలుగా చిన్నగా మెత్తగా ఉంటే దీనికి పరిష్కారం ఉండదు. మనం ఒక పులిలాగా బయట సమాజంలో ఆడపిల్లలు తిరగాలి అని చెప్పేసి మేము మహిళా సంఘంగా కొన్ని చోట్ల రాష్ట్రంలో ట్రైనింగ్లు కూడా ఇస్తున్నాం, కరాటేలు నేర్పిస్తున్నాం, పిల్లలకి రక్షణ కావాలని చెప్పేసి ట్యూషన్లు పెట్టి వాళ్ళకి ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ ఘటనలు కానీ ఎట్లా దాన్ని ఎదుర్కోవాలని చెప్పేసి కూడా మేము మహిళా సంఘంగా ఎస్ఎఫ్ఐగా కూడా చెప్తున్నాం. ఎస్ఎఫ్ఐ మహిళా సంఘం రెండు కలిసి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ఈ ఘటనని వెంటనే స్పందించి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అసలు విషయం ఏంటంటే అసలు ఎంతమంది అత్యాచారం చేసిందో కూడా తెలియని విషయం. అక్కడ ఎంతమంది అత్యాచారం చేశారనేది కూడా తెలియకుండా ఆ పరిస్థితిలో ఉన్నారు. కళ్ళల్లో సీసు పెంకులు, గాజు ముక్కలు
గుచ్చేసి కాళ్ళు విరిచేసి అతి ఘోరంగా అతి కిరాతకంగా ఆ అమ్మాయిని చంపేశారు. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంది, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఏం వాళ్ళకి లేరా పిల్లలు? పోలీస్ కమిషనర్కి లేరా పిల్లలు? ఆడవాళ్ళని రక్షించాల్సింది పోయి వాళ్ళకి ఒత్తాసు పలుకుతుంటే మనకి ఆడపిల్లలకి రక్షణ ఎక్కడి నుండి వస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అందుకేనమ్మా మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, మహిళా సంఘంగా చెప్తున్నాను. ఫోన్లు వాడే అవసరమైతే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. దాంట్లో అనవసరమైన విషయాల జోలికి పోవద్దు. రెండోది, హాస్టల్లో కానీ కాలేజీలో కానీ మీకు చదువులు చెప్పేవాళ్ళు వాళ్ళకి మంచి పేరు తీసుకొని రావాలి మీరందరూ. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ మహిళా సంఘం కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు మీరందరూ బయటికి రావాలి. ఎందుకంటే ఇవాళ ఇళ్లల్లో కూర్చుంటే సమస్యల పరిష్కారం కావట్లేదు. గ్రామాల్లో మద్యం షాపులు కానీ పట్టణాల్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి మద్యం షాపులు. ఇవి తీసేయమని చెప్పి చెప్తా ఉంటే ఇంతవరకు సమస్య పరిష్కారం కాల. అదేమంటే మీ ఇళ్లలో వాళ్ళు తాగుతున్నారని రివర్స్ అడుగుతున్నారు. ఆ మద్యం షాపుల వలన రెండోది అశ్లీల చిత్రాల వలన ఎక్కువగా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇది జరగక ముందు నేను మొన్న యూట్యూబ్ చూస్తే 4 రోజుల క్రితం ఒక ఆడపిల్లని ఎట్లా చంపితే బాగుంటుందని చెప్పేసి ఒక 4 కుర్రాళ్ళు చూస్తున్నారు. దాంట్లో అది చూసిన 4వ రోజే ఈ ఘటన బయటకు వచ్చింది. అలాంటివి ఉండబట్టే అంటే ఆ మైండ్ డ్రగ్స్ అవి వాడి ఆ పరిస్థితుల్లో ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది, మనం కూడా చెయ్యాలి అనే అదొక ఆలోచన మైండ్లోకి వచ్చేస్తే వాడికేం పోయింది, ఆడపిల్లల భవిష్యత్తు నాశనం. అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ బాగా జాగ్రత్తగా మనం అందరం సేఫ్గా ఉండాలంటే మీరు మీ మేడం సహకారం తీసుకొని ప్రతి కాలేజీల్లో కానీ ప్రతి ఏరియాల్లో కానీ మేము ఆడపిల్లలకి అదే చెప్తున్నాం. మీకు ఏమైనా సమస్య వస్తే ఎస్ఎఫ్ఐ మహిళా సంఘం ఒక్కటే మీ అందరి ముందు నిలబడి ఆ సమస్యని పరిష్కారం చేసే వరకు పోరాడుతుంది. మిగతా వాళ్ళు నాకు తెలిసి ఎవరు ముందుకు రారు, ఆ సమస్య పరిష్కారం కూడా కాదు. అందుకని మీరందరూ ధైర్యంగా చదువులోనే కాదు ప్రతి అన్నిట్లోనూ ముందుండాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రిన్సిపాల్ కూడా మేడం గారు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే మనం మనం ఇక్కడికే మన మిత్రులు వచ్చారు, ఇక్కడ ఇంతవరకే పరిమితం అవుతుంది. అదే మనం ఒక్క అడుగు ముందుకేస్తే బయట ప్రపంచానికి కూడా మనం ఏం చేస్తున్నాం అనేది కూడా తెలుస్తుంది. అందుకని మీకు ఇప్పటికైతే పర్మిషన్ లేదని చెప్పేసి ఈ టైము ఆడపిల్లలు బయటికి రావడానికి ఇప్పుడున్న పరిస్థితులు ఇబ్బంది అని చెప్పేసి మేడం గారు చెప్పారు. అందుకని ఆమె మాట మీదనే మేము ఇక్కడే కార్యక్రమం నిర్వహిస్తాం మేడం, సహకరించాలి. వారికి ధన్యవాదాలు. అలాగే మిత్రులకు కూడా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మన హాస్టల్ వార్డెన్ గారు ఈ సంఘటనను ఉద్దేశించి మీకు ఒక 2 విషయాలు తెలియజేస్తారు. మేడం కొంచెం ముందుకు రండి. మేడం గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆ ఒక్క సంఘటనే కాదు, దేశంలో రోజుకి ఎన్నో సంఘటనలు ఇలాంటివి జరుగుతున్నాయి. మీకు మేము ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నామంటే మీ మీద అట్లాంటివి జరగకుండా ఉండటానికి మీరు జాగ్రత్తగా ఉంటారు. ఇవన్నీ తెలుసుకుంటే మీరు కూడా ఇట్లాంటి బారిన పడకుండా ఉంటారు. ఒక్కళ్ళు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళొద్దు, ఒంటరిగా వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు. మేము పంపించకపోతే మీకు చెడుగా ఉంటుంది. మేము ఎందుకు పంపించలేదంటే ఇలాంటివి ఎదుర్కోకూడదని మేము పంపించట్లేదు. మీ అమ్మ నాన్న మా మీద నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టారు. మేము మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకంటే కూడా ఎక్కువ జాగ్రత్తగా మేము మిమ్మల్ని చూసుకోవాలి. ఇంట్లో ఉంటే 1-2 ఆడపిల్లలు ఉంటారు, ఇక్కడ ఉంటే ఎంతమంది ఉంటారు, అందరినీ చూసుకోవాలి. మేము ఒక మాట అరిసినా కానీ దేనికైనా మీకోసమే. ఈరోజు కలకత్తాలో జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరం. ఎంత ఘోరంగా చంపేశారంటే ఒక డాక్టర్ అయిన ఆమెకే రక్షణ లేకపోతే సామాన్యులమైన మనం ఎంత. ఇంకా దీనికి సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలి. ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లల జోలు పోవాలంటే ఎవరైనా కానీ భయపడే విధంగా శిక్ష అనేది ఉండాలి. చిన్న పిల్లలు, పసిపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేదు, ముసలి వాళ్ళు లేదు. ఈ రోజుల్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి ఘటనలు గుండా. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మేడం చాలా విషయాలు చెప్పారు సెల్ ఫోన్ గురించి. సెల్ ఫోన్ వల్ల
బాగుపడే వాళ్ళు బాగుపడుతున్నారు, చెడిపోయే వాళ్ళు చెడిపోతున్నారు. మేడం గారు చెప్పిన విషయాలు, సెల్ ఫోన్ గురించి చెప్పిన విషయాలు చాలా వరకు మీకు ఉపయోగకరమైనవి. మీకు పర్మిషన్ ఇస్తున్నారు, డిగ్రీ కాలేజీలో కొంచెం అవసరం ఉందని, అది ఎంతవరకు ఉపయోగించుకోవాలి, మీరు చదువుకోవడం వరకు ఉపయోగించుకొని మాకు మళ్ళీ నైట్ కల్లా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఉదయం తీసుకోవచ్చు. అది అవసరం కాబట్టి ఇప్పుడు పరిస్థితులను బట్టి, లేకపోతే అసలు సెల్ ఫోన్ లేకపోతేనే బాగుంటుంది మనకు హాస్టల్లో. మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇంకోటి ఏంటంటే బయటికి అది వెళ్ళొద్దు. ఈరోజు జరిగిన సంఘటనే మనకు ఉదాహరణ. ఏం జరిగిద్దో ఎప్పుడు జరిగిద్దో చెప్పలేము, మన జాగ్రత్తలో మనం ఉండాలి. సరేనా? బయటకు అది వెళ్ళటానికి కొంచెం పర్మిషన్ తీసుకొని జాగ్రత్తగా వెళ్ళటం, జాగ్రత్తగా రావటం. హాస్టల్లో ఉన్నంత వరకు మాకు ఇబ్బంది కలిగించకుండా, మీ పేరెంట్స్కి చెడ్డ పేరు రాకుండా, కాలేజీలకు చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తగా ఉండండి. సరేనమ్మా? ఈరోజు ఈ టైంలో మనం ఈ సంఘటన జరుపుకోవడానికి కారణం ఏంటంటే, కలకత్తాలో ట్రైనీ డాక్టర్గా జరిగినటువంటి అత్యాచారంపై మనం ఈరోజు తెలుసుకోవడానికి, వాళ్ళ కొరకు మనం జస్టిస్ కోరుకోవడానికి ఈరోజు మనం ఈ టైంలో ఇలా తీసుకోవడం జరిగింది. సో ఈ రోజుల్లో ఏంటంటే, ఒక ఆడవారు బయటికి రావాలంటే భయం. మీకు తెలుసు, ఒక స్కూల్కి వెళ్తే ఒక టీచర్ నుంచి ఒక విద్యార్థి ఎలా బాధపడుతున్నాడని మీకు తెలుసు. ఒక ఇంట్లో ఉంటే ఒక బంధువుల నుంచి ఎలా ఇబ్బంది పడుతున్నారనేది మీకు సొసైటీలో చూస్తూ ఉంటారు. అదేవిధంగా పెళ్లి చేసుకుంటూ హస్బెండ్ ఆ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది అందరికి మీకు తెలుసు, సొసైటీలో చూస్తున్నారు. సో ఏంటంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులే కసాయి కత్తులుగా మారుతున్నారు. ఒక ఆడది అంటే ఆటబొమ్మలా ఆలోచిస్తున్నారు సొసైటీ ఈ రోజుల్లో. సో ఆడది అంటే ఆదిశక్తిగా మారే రోజు నుంచి ఆడదంటే ఆటబొమ్మగా మారే రోజుకి వచ్చింది ఈరోజు. సో ఈరోజు ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి సంఘటన రేపొది ఒక సామాన్యమైన స్త్రీ మీద జరగదని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకు చెప్పలేమండి? భారతదేశంలో 140 కోట్ల మంది స్త్రీలు ఉంటే ఒక రోజుకి కనీసం 3000 మంది స్త్రీలు కనుమరుగైపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ? 3000 మంది స్త్రీలు కనుమరుగైపోతున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఒక తల్లిదండ్రులు మనల్ని ఒక నమ్మకం మీద పలానా కాలేజ్ కనో, పలానా హాస్టల్ కనో, పలానా ప్రాంతానికి పంపిస్తారు. సో వాళ్ళ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా, ఒంటరిగా వెళ్లకుండా చూడొచ్చు. మీరు చూస్తుంటారు, 79 సంవత్సరాలు సుదీర్ఘ మన భారతదేశంలో ఈరోజు ఆడది అర్ధరాత్రి 12 గంటలకు జరగడానికి స్వతంత్రం లేదు మనకి. ఎందుకు లేదు? ఏ రాజకీయ పార్టీ వచ్చినా, ఏ వ్యక్తిగతమైన పార్టీలు వచ్చినా ఆడవారికి రిజర్వేషన్ కల్పిస్తామనే తప్ప ఆడవారికి స్వతంత్రం ఇస్తామని చెప్పే రాజకీయ పార్టీ ఏదీ లేదు. పనికూరు టీఆర్ఆర్ కాలేజ్లో చదువుకుంటున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ. అసలు మహిళల మీద ఇంత అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు దిశ, నిర్భయ ఇలాంటివన్నీ పెట్టారు, కానీ ఏమన్నా యూజ్ ఉందా? కొంచెమైనా వాళ్ళు చేస్తే కదా కార్యక్రమాలన్నీ ఇలా జరగకుండా ఉండేది. పెట్టి ఏం లాభం? ఇప్పటి నుంచైనా ఏదో జరిగింది ఇంక అయిపోయింది అనుకోకుండా చేసిన వారిని ఖచ్చితంగా శిక్షించాలని, అసలు ఇంకోసారి అమ్మాయి జోలికి రావాలంటేనే భయపడేంతలాగా వాడిని శిక్షించాలని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. అమ్మాయిలు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అసలు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అలాంటివి కూడా జరగకుండా ఉంటాయి కదా. నా పేరు ఏమన్నా డిగ్రీ ఫైనల్ ఇయర్ టీఆర్ఆర్ కాలేజ్. ఇలాంటివి జరగడానికి ఫస్ట్ మెయిన్ కాజ్ ఏంటంటే మన థింకింగ్, మనం ఆలోచించే థింకింగ్ కరెక్ట్గా ఉండాలి. మన థింకింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. మనం ఎలా థింక్ చేస్తున్నాం, ఒక అమ్మాయిని చూసినప్పుడు మన థింకింగ్, మన వేలో మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది కరెక్ట్గా ఉంటే ఇలాంటివి అసలు జరగవండి. ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే మన థింకింగ్ ఒకటే మెయిన్ రీజన్ అయి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక అమ్మాయి సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఇటుకు వెళ్తుందండి, అప్పుడు మీ అందరూ చూసి ఏమంటారు? అమ్మాయిని డ్రెస్ బాగుందనో లేకపోతే చున్నీ బాగుందనో అనుకుంటారు కదండి. మామూలుగా మనం మాట్లాడుకుంటే జనరల్గా అంటారు కదండి. అరే అమ్మాయి ఎండలో అంతసేపు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అని మనం కానీ అలా ఆలోచిస్తే అమ్మాయి ఎండకి వెళ్తుంది, అరే ఎండలో ఇంత దూరం ఎలా వెళ్తుంది, మన వంతు సహాయం ఎలా చేయాలని ఆలోచించాలి తప్పితే అరే అమ్మాయి చున్నీ బాగుంది, అమ్మాయి డ్రెస్ బాగుంది అంటే ఇక్కడ మీకేం అర్థమవుతుంది? మన వే ఆఫ్ థింకింగ్, మనం ఎలా ఆలోచిస్తున్నాం. ఒక అమ్మాయిని చూడగానే మన మదిలోకి అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి,
అనేది మనమే ఆలోచించుకోవాలి. మన మైండ్ సెట్ ఎలా ఉంది, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం. ఫోన్లు చూడటం అనేది తప్పు కాదండి. ఫోన్లు చూసేటప్పుడు మనం ఏం చూస్తున్నాం అనేది కొంచెం చూసుకుంటే మంచిది. నేను ఒకటే చెప్పాలనుకున్నాను, మన వే ఆఫ్ థింకింగ్ గురించి చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ దట్. మాట్లాడిన వార్డెన్ మేడం గారు కానీ, మహిళా సంఘం నాయకులు కానీ అనేక విషయాలు మనకు తెలియజేశారు. అయితే ప్రధానంగా ఏదైతే మనం ఇక్కడ సమావేశం అయ్యామో ఆ ఘటనకు సంబంధించి ఏదైతే మోమిత అనే ఆ యొక్క డాక్టర్, ట్రైనీ డాక్టర్, చెస్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించి కోల్కత్తాలో ఒక హాస్పిటల్లో ఆమె ట్రైనీ డాక్టర్గా చేస్తూ ఉంది. అయితే సాయంత్రం పూట ఆమె డ్యూటీ పూర్తి చేసుకొని ఏదైతే వాళ్ళ జూనియర్స్ ఉన్నారో వాళ్ళ జూనియర్స్ తోటి లంచ్ చేసి ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ఆ యొక్క సెమినార్ ఏదైతే ఆ హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్ సెమినార్ హాల్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి అక్కడ నిద్రపోయే సమయంలో ఆ రాష్ట్రానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కాంట్రాక్ట్ బేస్ మీద అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో అంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 12,000 రూపాయల జీతం ఇచ్చి హైర్ చేసుకుంటారు వాళ్ళని. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏదైనా సమస్య వస్తే చూడడానికి, అంటే ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్ టైప్లో. అయితే అతను ఆమె మీద అత్యాచారం చేసేది. అయితే ఇదేం మొదటిసారి కాదు. అదేవిధంగా మనం దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి మహిళల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి ఏదేదో కళ్ళబొల్లి మాటలన్నీ ఈరోజు మన దేశానికి చెప్తా ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం, ఎక్కడ ఏ విద్యార్థికి కానీ మహిళకు కానీ ఎక్కడా కూడా ఎటువంటి హాని జరిగే పరిస్థితి ఈ దేశంలో లేదని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. అయితే మనం చేస్తూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. నెల్లూరులో దాదాపు ఒక 6 నెలల క్రితం 9వ తరగతి చదివే విద్యార్థిని మీద, మేఘన అనే విద్యార్థిని మీద వాళ్ళ సొంత మామయ్య యాసిడ్ దాడి చేసి ఆ అమ్మాయి దాదాపు 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చనిపోయిన ఘటన మనం చూసాం. అట్లాగే స్వాతంత్రం రోజు నిన్న మనం ఆ ఘటన చూసాం. అదేవిధంగా నిన్నే విజయవాడలో కూడా ఒక విద్యార్థిని మీద దాడి మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఎస్ఎఫ్ఐగా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా మనకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అయ్యా, రాష్ట్రంలో డ్రగ్స్ బాధితులు ఎక్కువైపోతూ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ విద్యార్థుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, మీరు దానికి తగిన చర్యలు తీసుకోవాలా అని చెప్పి మనం పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐగా ఫైట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఘటనకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఆ డాక్టర్లంతా కూడా, డాక్టర్లు, అక్కడున్న వర్కర్లు, జూనియర్ డాక్టర్లు వీళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా బంద్ ప్రకటిస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులంతా కూడా పూర్తి మద్దతు ఈరోజు ఆ యొక్క బంద్కి ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే మేము చెప్తా ఉన్నాం, విద్యార్థుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా విద్యార్థులకి ఒక పీరియడ్ వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలా, అదొక సబ్జెక్టుగా చెప్పాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ దాదాపు ప్రభుత్వాలకు చెప్తా ఉంది. అయితే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, విద్యార్థుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అయినా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో మహిళలకు రక్షణ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడున్నటువంటి ముఖ్య ఉద్దేశం అక్కడ జరిగినటువంటి ఘటనకి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు ఆ యొక్క ఘటనకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలా, సమగ్ర విచారణ జరిపించాలా. ఏదైతే ఆ మౌమిత అనే డాక్టర్ ఉందో
ఆమెకి న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలా. మరొకసారి ఇటువంటి ఘటన జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి మేము తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈ సమయంలో మీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి, అదేవిధంగా మేడం గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంకొకటి ముగిస్తున్నాను. ఒక నిమిషం. న్యాయం చేయాలి మౌమితకి, న్యాయం చేయాలి మౌమితకి. న్యాయం చేయాలి మౌమితకి, న్యాయం చేయాలి మౌమితకి. న్యాయం చేయాలి మౌమితకి, న్యాయం చేయాలి మౌమితకి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.